ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కార్మికులతో 13 గంటలు పని చేయించుకోవడాన్ని అనుమతిస్తూ ఫ్యాక్టరీ సవరణ చట్టం 2025 ఆమోదింపచేయడం సిగ్గుచేటు. ఇది దుర్మార్గమైన అహంకార చర్య. ఈ చర్యను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పెట్టుబడిదారులను సంతృప్తి పరచడానికి కార్మిక వర్గంపై ముప్పేట దాడి తీవ్రతరం చేయడం తప్ప మరొకటి కాదు. 13 గంటల పని దినాన్ని మరియు మహిళలు రాత్రి షిఫ్ట్ లో కూడా పనిచేయాలన్న నిర్ణయం కేంద్రంలో పాలిస్తున్న మనువాద మతోన్మాద బీజేపీ చాలా కాలంగా కోరుతున్న కోరికలే. వాటికి రూపం ఇస్తూ చట్టం చేసింది మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం. ఇది అత్యంత దుర్మార్గం అని తెలిపారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారంగా రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా ఏమాత్రం రావట్లేదు. చట్టం ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సింటే కేవలం 3 ఉద్యోగాలు ఇచ్చి చూపెట్టుకుంటా ఉన్నారు. 5 ఎకరాలు పొలం ఇవ్వాల్సింటే 5 ఎకరాలు పొలం ఇవ్వట్లేదు. అయితే జరిగినటువంటి ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఉద్యోగం అని చెప్పి జీవో ఉన్నప్పుడు కూడా జీవోని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అందుకోసంగా బాధితులకి న్యాయం జరగాలని కోర్టులు ఈ నెల 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉన్నాయంటే బాధిత కుటుంబాలతోటి విజయవాడ ధర్నా సభలో బాధితులతోటి ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాన్ని జయప్రదం కోసమే ఈరోజు ఈ గుంటూరులో దళిత ప్రజా సంఘాలందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క ఉద్యమానికి మద్దతు పలకమని చెప్పి ఈ రోజు జరుగుతూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దుర్మార్గంగా దాడులు జరిగిన క్రమంలో కూడా డ్రైవర్ నచ్చేసి డోర్ డెలివరీ దుర్మార్గమైన క్రమంలో అలాంటి వైసీపీ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు తిరిగిన పరిస్థితి. ఈనాడు కూటమి ఎన్నికల్లో పెట్టిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఆయన పక్కేమో లడ్డు కత్తి జరిగి సనాతనాన్ని ఉన్న క్రమంలో ఆయన నియోజకవర్గంలోనే దళితులని మల్లాలో సాంఘిక పరిష్కారం చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత నియోజకవర్గంలో నక్కపల్లిలో దళితులను దుర్మార్గంగా దాడి చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లోల బాలవీర స్వామి నియోజకవర్గంలో మెట్రగుడ్డ అనే ప్రాంతంలో బుద్ధుడిని అంబేద్కర్ యొక్క ఊరేగింపులు అడ్డుకొని దుర్మార్గం అడ్డుకునే పరిస్థితి. కాబట్టి పాలక పక్షాలు ఏదైతే చట్టాలని అమలు చేస్తాయంటే మంత్రులు నియోజకవర్గాలు ఈ రకంగా దుర్మార్గాలు దొరుకుతాయి కాబట్టి బాధితులకు రక్షణ లేదు కాబట్టి బాధితులకు రక్షణ కల్పించాలి, దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ మీద ఈ యొక్క ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో దళిత ప్రజా సంఘాలుగా ఉద్యమ సంఘాలుగా అందరూ కూడా జయప్రదం చేయని చెప్పి కోరుతా ఉన్నాం.